హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పిపిటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, ఈ పోర్టు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. దీనికి సంబంధించి కొద్దిగా విపులంగా తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వస్తే, దాదాపు గత ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన 249 రోజులకు గాను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు దాదాపు 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుని హ్యాండిలింగ్ చేయడం జరిగింది. ఇది ఇంతవరకు పోర్ట్ ట్రస్ట్ చరిత్రలోనే ఒక రికార్డు. కాకపోతే ఈ సంవత్సరం పోర్ట్ ట్రస్ట్ వారు దాదాపు 90 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుని హ్యాండిల్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు చాలా కష్టపడి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దీనివల్లనే ప్రస్తుతానికి కేవలం 249 రోజుల్లోనే 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకుని హ్యాండిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్ద భారీ నౌకలు కూడా విశాఖపట్నం పోర్టుకు వచ్చేటట్టుగా వాళ్ళు అవసరమైన అభివృద్ధిని చేయడం కోసమని చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పోర్టుకి అతి దగ్గరలోనే చాలా వరకు ప్రైవేట్ పోర్టులు ఉన్నాయి. ఈ ప్రైవేట్ పోర్టులకు పోటీని తట్టుకొని మరి ఈ ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ పోర్టు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోర్ట్లో పనిచేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. ఎందుకంటే ప్రైవేటు పోర్టులు అతి దగ్గరలో ఉన్నా సరే వీళ్ళు వాళ్ళందరికన్నా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ చాలా భారీ ఎత్తున పోర్టులోని సరుకు హ్యాండ్లింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ పోర్టు మరింత అభివృద్ధి చెంది భారతదేశంలోనే అతి ముఖ్యమైన పోర్టులో ఒక పోర్టుగా అవుతుందని ఆశిద్దాం. ప్రస్తుతానికి తూర్పు తీరంలోనే ఉన్న పోర్టుల్లో అన్నిట్లో కన్నా ఇది అతి ముఖ్యమైన పోర్టు. భవిష్యత్తులో ఇది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన పోర్టుగా ఎదుగుతుందని ఆశిద్దాం. ఇది పోర్టుకే కాకుండా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.